నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్ఎస్ విక్టరీ టాక్స్. సో ఈరోజు మనం ఏపీ సెట్ 2025 నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. సో ఆ నోటిఫికేషన్ గురించి మనం తెలుసుకుందాం. సో ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అసలు ఏపీ సెట్ యొక్క పర్పస్ ఏంటి, ఎగ్జామ్ యొక్క పర్పస్ ఏంటి, సో మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మనం తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఈ ఏపీ సెట్ ఎగ్జామ్ అనేది ఒక ఎలిజిబిలిటీ ఎగ్జామ్ లాంటిది. సో లైక్ మనం ఆంధ్రప్రదేశ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్, లెక్చరర్స్ జాబ్స్కి అప్లై చేసినప్పుడు ఇది ఒక ఎలిజిబిలిటీగా మనకి ఉపయోగపడుతుంది. సో మెయిన్గా ఈ టెస్ట్ ద్వారా మన సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎలా ఉంది, అలాగే రీసెర్చ్ యాప్టిట్యూడ్, టీచింగ్ యాప్టిట్యూడ్ ఎలా ఉందనేది టెస్ట్ చేస్తారు. అయితే ఈ ఏపీ సెట్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయితే సో మనకి ఎంతవరకు వ్యాలిడిటీ ఉంటుందంటే లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే ముఖ్యంగా అసిస్టెంట్ ప్రొఫెసర్స్, లెక్చరర్ పోస్ట్ విత్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ ఓన్లీ. సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ లెక్చరర్స్ పోస్ట్కి అప్లై చేస్తారో వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. సో అలాగే ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం యూజీసీ నెట్ స్టాండర్డ్స్తో ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చినట్లయితే సో కంపల్సరీగా నేషనాలిటీ అనేది ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీలో యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో 55% ఆఫ్ మార్క్స్ మినిమం ఉండాలి జనరల్ కేటగిరీలో అయితే. అలాగే రిమైనింగ్ కేటగిరీలో మినిమం 50% ఆఫ్ మార్క్స్ అనేది ఉండాలి. సో అది మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. అలాగే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే they have to produce the PG pass certificate within the 2 years from the date of eligibility. సో విత్ ఇన్ ది 2 ఇయర్స్లో మనం ఈ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేస్తే మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అలానే ఏజ్ లిమిట్ అనేది దీనికి నో ఏజ్ లిమిట్, సో నో అప్పర్ ఏజ్ లిమిట్ ఉంది కాబట్టి ఎవరైనా ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. అలానే ఎగ్జామ్షన్స్ ఎవరు ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదంటే యూజీసీ నెట్ అలాగే సిఎస్ఐఆర్ నెట్ ఎవరైతే క్వాలిఫై అయి ఉన్నారో వాళ్ళు ఈ ఎగ్జామ్ అనేది రాయాల్సిన అవసరం లేదు. ఓకే, సో అలానే ఇంపార్టెన్స్ డేట్స్ చూసుకున్నట్లయితే ఈ ఏపీ సెట్ నోటిఫికేషన్ అనేది మనకి December 31, 2025లో రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది January 9th నుంచి స్టార్ట్ అవుతుంది. January 9th, 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ వచ్చేసి వితౌట్ లేట్ ఫీ వచ్చేసి February 9, 2026. సో February 9th లోపు ఎటువంటి లేట్ ఫీజు లేకుండా మనం ఈ అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయొచ్చు. ఒకవేళ ఈ డేట్ దాటిన తర్వాత కానీ ఎవరైనా ఈ నోటిఫికేషన్ చూసి తెలుసుకున్నట్లయితే వాళ్ళు విత్ లేట్ ఫీజుతో 2000 ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీజు. సో రిజిస్ట్రేషన్ ఫీజు ఏదైతే ఉందో అది ప్లస్ లేట్ ఫీజ్ 2000 పే చేయాల్సి ఉంటుంది. అది February 25th వరకు. సో ఈ డేట్ కూడా క్రాస్ అయిపోతే ఫైనల్ డెడ్ లైన్ వచ్చేసి విత్ లేట్ ఫీ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీజు. సో 5000 ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీజు March 5th లోపు పే చేయాలి ఉంటుంది. అలాగే March 19th హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే ఎగ్జామ్ డేట్స్ అనేవి మనకి March 28 and 29 ఇచ్చారు నోటిఫికేషన్లో. సో ఆ నోటిఫికేషన్ మనం చూసినట్లయితే మనకి ఈ ఎగ్జామ్ డేట్స్ అనేవి మనకు తెలుస్తుంది. అలాగే అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి, apset.net.in. సో ఇందులోకి వెళ్ళి కూడా మనము మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా చూడొచ్చు. సో అలాగే ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ చూసినట్లయితే సో మోడ్ ఆఫ్ ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మనకి సిబిటి టెస్ట్ ఉంటుంది. ఇది 3 hours ఎగ్జామ్ ఉంటుంది. సో అలానే ఇందులో మనకి పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. సో పేపర్ 1, పేపర్ 2 మధ్య బ్రేక్ ఏమి ఉండదు. సో 2 ఎగ్జామ్స్ కూడా పేపర్ 1, పేపర్ 2 కూడా 1 సిట్టింగ్లోనే మనం ఎగ్జామ్ అనేది రాయడం జరుగుతుంది. సో అలాగే టోటల్ క్వశ్చన్స్ అనేవి 150 ఉంటాయి. మనకి టోటల్ మార్క్స్ వచ్చేసి 300. సో ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి మనకి +2 మార్క్స్ ఉంటాయి ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి. అలాగే ఇందులో నో నెగిటివ్ మార్కింగ్. సో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి సో మనం అన్ని క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చేయొచ్చు. ఒకవేళ ఏదైనా క్వశ్చన్స్ ఆన్సర్ చేయకపోతే వాటికి మనకి మార్క్స్ అనేవి రావు. సో ఇవన్నీ కూడా మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ టైప్లోనే ఎగ్జామ్ అనేది మనకి ఉంటుంది. సో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ మార్కింగ్ లేదు. అలానే ఇవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లోనే ఉన్నాయి. పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. అలాగే ఈ పేపర్ 1, పేపర్ 2లో చూసుకున్నట్లయితే పేపర్ 1 టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. పేపర్ 2లో వచ్చేసి మనం ఏదైతే
పీజీ సెలెక్ట్ చేసుకున్నామో సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్ రిలేటెడ్‌గా పేపర్ 2 ఉంటుంది. సో, పేపర్ 1లో టీచింగు, రీసెర్చ్ యాప్టిట్యూడు, ఇది కాంప్రహెన్సేషను అండ్ థింకింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్ ఎబిలిటీస్ అనేవి టెస్ట్ చేస్తారు. అలాగే పేపర్ 2లో ఇన్ డెప్త్ నాలెడ్జ్, మన సబ్జెక్ట్ రిలేటెడ్‌గా ఈ కాన్సెప్షువల్ అండర్‌స్టాండింగ్ ఏ విధంగా ఉంది అనేది మన సబ్జెక్ట్ రిలేటెడ్‌గా అడుగుతారు. అలాగే సో, ఇది జనరల్ పేపర్. పేపర్ 1 అనేది అందరికీ కామన్‌గా ఉంటుంది. బట్ పేపర్ 2 అనేది స్పెసిఫిక్‌గా ఎవరైతే ఏ సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో, ఆ సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ ప్రకారంగా పేపర్ 2 అనేది ఉంటుంది. సో, పేపర్ 1లో మనకి 50 క్వెషన్స్ ఉంటాయి. సో, ఈచ్ క్వెషన్ అనేది 2 మార్క్స్ ఉంటుంది. మనకి టోటల్ 100 మార్క్స్ ఉంటాయి. పేపర్ 2లో 100 క్వెషన్స్ ఉంటాయి. సో, ఈచ్ క్వెషన్ 2 మార్క్స్ ఉంటుంది. సో, మనకి 200 మార్క్స్ ఉంటాయి. సో, టోటల్‌గా మనకి 300 మార్క్స్. సో, పేపర్ 1కొచ్చేసి 1 అవరు అండ్ పేపర్ 2కొచ్చేసి 2 అవర్స్ ఉంటుంది. సో, ఈ విధంగా మనకి ఎగ్జామ్స్ అనేది మనకి పేపర్ 1, పేపర్ 2 మార్క్స్ అనేవి ఉంటుంది. సో, ఇక్కడ డ్యూరేషన్ కూడా మనం చూసుకోవచ్చు. వితిన్ సింగిల్ సెషన్‌లో మనము ఈ 3 అవర్స్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో, అలానే మనం అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో apset.net.in ఇందులోకి వెళ్ళిన తర్వాత మనకి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. మనం అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ని మనం స్టార్ట్ చేస్తాం. తర్వాత ఫస్ట్ స్టెప్‌లో మనము రిజిస్ట్రేషన్ మనం ఓపెన్ చేసిన తర్వాత పే ద ఫీ అని ఉంటుంది మనకి. సో, ఫస్ట్ ఫీజ్ పేమెంట్ అనేది ఉంటుంది. సో, ఈ ఫీజ్ పేమెంట్ అయిపోయిన తర్వాత మనము అప్లికేషను, ఈ పర్సనల్ డీటెయిల్స్, అకాడమిక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, అలానే మనం సెలెక్ట్ చేసుకునేటువంటి సబ్జెక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేసిన తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. సో, అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఈ ఫైనల్ సబ్మిషన్ అనేది ఉంటుంది. సో, ఒకసారి మన డీటెయిల్స్ అన్నీ కూడా రివ్యూ చేసుకొని, ఆ తర్వాత సబ్మిట్ చేసుకొని, ఆ కాపీని మనం ప్రింట్ తీసుకొని ఫర్దర్ రిఫరెన్స్ కోసం మనం జాగ్రత్తగా పెట్టుకుంటాం. సో, ఇది అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో, ఈ అప్లికేషన్ ప్రాసెస్ గురించి నేను డీటెయిల్ వీడియో చేస్తాను. అందులో మనకి ఏ డీటెయిల్స్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది మనం స్టెప్ బై స్టెప్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో మనం చూద్దాం. సో, ఫీజ్ స్ట్రక్చర్‌కొచ్చేసరికి ఎంత ఫీజ్ పే చేయాలి ఈ ఎపిసెట్ ఎగ్జామ్ కంటే, జనరల్ కేటగిరీలో ఉన్నవాళ్ళు 1600 పే చేయాలి. అలాగే బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు 1300 పే చేయాలి. సో, జనరల్ కేటగిరీలో ఉన్నవాళ్ళు 1600 అండ్ బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్నవాళ్ళు 1300 అండ్ రిమైనింగ్ కేటగిరీస్‌లో ఉన్నవాళ్ళు 900 పే చేస్తారు. ఓకే. సో, అలానే మనకి ఇంపార్టెంట్ లేట్ ఫీజ్‌తో కూడా డేట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫిబ్రవరి 25థ్ అయితే 2000 ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీజు అండ్ మార్చ్ 5థ్ 2026 అయితే లేట్ ఫీ వచ్చేసి మనకి 5000 ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీజు. సో, ఈ ఈ ఈ వితిన్ ద డేట్స్‌లో మనం అయితే ఈ అప్లికేషన్ మనం సబ్మిట్ చేయొచ్చు. అలానే వన్స్ ఫీజు గాని పే చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి రీఫండ్ అనేది ఉండదు. సో, అది మీరు కొంచెం జాగ్రత్తగా ఫీజ్ పేమెంట్ చేసేటప్పుడు కొంచెం కాన్షియస్‌గా పే చేయాలి. అలానే ఎగ్జామ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో, ఆహ్, మనం అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకుంటాం అండ్ వ్యాలిడ్ ఫోటో ఐడీ, ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు వ్యాలిడ్ ఫోటో ఐడీ ఏదైతే ఒరిజినల్ ఐడీ ఉంటుందో, ఆధార్ కార్డ్ ఏదైతే ఉంటుందో అది తీసుకొని వెళ్తాము. అలాగే 90 మినిట్స్ బిఫోర్ ద ఎగ్జామ్ అనేది మనం అక్కడికి రీచ్ అవ్వాలి. సో, కొంత వెరిఫికేషన్ ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి, సో, బిఫోర్ ద టైమే మనం అక్కడ రీచ్ అయితే మనకి హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. సో, అలానే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి ప్రొవిజనల్ అండ్ ఆన్సర్ కీ అనేది ఉంటుంది. రెస్పాన్స్ షీట్ వస్తుంది. సో, వితిన్ ద 2-3 డేస్‌లో వస్తుంది. అలానే ఒకవేళ మనం ఏదైనా ఆన్సర్‌ని ఛాలెంజ్ చేయాలనుకుంటే, మనం నాన్ రిఫండబుల్ ప్రాసెసింగ్ ఫీ అనేది ₹200 ఉంటుంది పర్ క్వెషన్‌కి. సో, ఈ విధంగా కూడా మనం అప్లై చేయొచ్చు. అండ్ ఫైనల్ ఆన్సర్‌కి అండ్ రిజల్ట్, సో, ఫర్దర్‌గా మనము ఆ వెబ్‌సైట్‌ని మనం ఫాలో అయితే, సో, ఈ వెబ్‌సైట్‌లో ఏపీసెట్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో, ఆ వెబ్‌సైట్‌లో మనకి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి అప్డేట్ చేస్తారు. సో, అలానే క్వాలిఫైయింగ్ వచ్చేసి మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 40% ఉంటుంది. మిగతా కేటగిరీస్ వాళ్ళకి 35% ఉంటుంది. సో, అది కూడా మనము గమనించొచ్చు. అలానే సర్టిఫికేట్ అనేది ఒకవేళ మనం ఎగ్జామ్ క్వాలిఫై అయితే మనకి ఈ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు. అలానే వ్యాలిడిటీ వచ్చేసి లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉంటుంది. అలానే
ఈ ఏదైతే సర్టిఫికేట్ ఏపీ సెట్ సర్టిఫికేట్ ఎలిజిబుల్ సర్టిఫికేట్ ఉందో ఇది ఓన్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండ్ లెక్చరర్స్ ఇన్ ద యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ విత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఏపీ వరకు మాత్రమే మనకి ఏపీ సెట్ ఎగ్జామ్ అనేది మనకి ఉపయోగపడుతుంది. సో అలానే క్వాలిఫైయింగ్ డజంట్ మీన్ దట్ యు ఆర్ లీగల్లీ రైట్ ఫర్ ద ఎంప్లాయ్మెంట్. సో అది కూడా మనం గమనించాలి. సో ఇది ఓన్లీ ఎలిజిబిలిటీ టెస్ట్ లాంటిది కాబట్టి సో ఫర్దర్గా నోటిఫికేషన్స్ బేస్ చేసుకొని ఉంటుంది. అలానే మనకి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఏపీ సెట్లో మనకి దాదాపు మనకి 30 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా కోడ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. మనం ఒకసారి చూసుకోవచ్చు. అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అది మీరు ఏ సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇందులో ఉన్నవన్నీ కూడా మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో అండ్ కొన్ని సబ్జెక్టులు అయితే కొన్ని ఓన్లీ ఇంగ్లీష్లోనే మాత్రమే మనకి ఉంటుంది పేపర్. సో అలాగే డిజబిలిటీ క్యాండిడేట్స్ యొక్క ఎలిజిబిలిటీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో candidates with benchmark disability of 40% ఆర్ మోర్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద రిజర్వేషన్స్. సో ఇవన్నీ కూడా చూసిన తర్వాత మనకి ఈ డేట్స్ అనేది ఒకసారి క్విక్ లుక్ చేస్తే ఎట్ గ్లాన్స్ వీ కెన్ సీ అప్లికేషన్ విండో జనవరి 9th ఫిబ్రవరి 9th వరకు ఉంటుంది. సో జనవరి 9th నుంచి ఫిబ్రవరి 9th వితౌట్ లేట్ ఫీ ఉంది. అలాగే ఎగ్జామ్ డేట్ వచ్చేసి March 28 and 29, 2026. సో ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఫర్దర్గా మనం మిగతా ఎగ్జామ్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఎగ్జామ్ డేట్స్ అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు ఇందులో మనం చూడొచ్చు. సో అలానే ఈ మెయిన్ వెబ్సైట్ ఏ విధంగా ఉందో కూడా ఒకసారి మీకు చూపిస్తా. సో ఇక్కడ మనం చూడొచ్చు apset.net.in. సో ఇందులోకి వెళ్ళినట్లయితే మనం హోమ్లోకి వెళ్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు అప్లై నౌ అని టైప్ చేసి అప్లై నౌ క్లిక్ చేయొచ్చు. లేదంటే వ్యూ నోటిఫికేషన్స్లో చూస్తే మనకి ఈ విధంగా బ్రోచర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ బ్రోచర్లో మనకి అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో మీరు ఒకసారి ఈ బ్రోచర్ కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు కంప్లీట్గా ఇందులో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చదివి చూసుకొని ఫర్దర్గా మనం ఎగ్జామ్ అనేది ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇంపార్టెంట్ డేట్స్ ఇవన్నీ కూడా కన్సైజ్డ్గా మీకు చెప్పాను. సో ఈ నోటిఫికేషన్లో ఇంకా డీటెయిల్డ్గా ఉంటుంది. సో ఇది ఒకసారి మీరు చదువుకోవచ్చు. అలానే మనకి ఇందులో సిలబస్ ఏమేమి ఉంటుంది. సో పేపర్ 1, పేపర్ 2 సిలబస్ అనేది మనం ఒకసారి చూద్దాం. సో పేపర్ 1 వచ్చేసి మనకి జనరల్ పేపర్ 1 టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్. సో ఇది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సిలబస్లోకి వెళ్ళి. సో సిలబస్ పేపర్ 1లో సిలబస్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి ఒక 10 యూనిట్స్ ఉన్నాయి. సో ఈ 10 యూనిట్స్లో ఇచ్చిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము ప్రిపేర్ అవ్వచ్చు. అలానే పేపర్ 2లో కూడా మనకి ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేశాను. మీ సబ్జెక్ట్ ఏదైతే ఆ సబ్జెక్ట్ మీరు కూడా డౌన్లోడ్ చేసి చూడొచ్చు. సో ఈ విధంగా మనకి సిలబస్ అనేది ఉంటుంది. సో ఈ సిలబస్లో ఏవేవి టాపిక్స్ అయితే ఇచ్చారో ఆ టాపిక్స్ అన్నీ కూడా మనము ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి రెడీగా ఉండొచ్చు. సో టైం ఉంది కాబట్టి సో ప్రాపర్గా ప్రిపేర్ అయితే మనకి ఏపీ సెట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో అలానే ఇక్కడ ఆల్మోస్ట్ మనకి చాలా యూనిట్స్ ఉన్నాయి. సో ఈ యూనిట్స్ అన్నీ కూడా మనం కవర్ చేసుకొని సో ఎగ్జామ్కి అనేది రెడీగా ఉండాలి. సో అలానే ఇందులో